నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభివృద్ధి వికేంద్రీకరణే తెలుగుదేశం విధానమన్న చంద్రబాబు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునరంకితం కావాలని రాజకీయ తీర్మానం. కడప మహానాడులో నేడు భారీ బహిరంగ సభ, 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం. జగన్ పాలనలో ఉమ్మడి కడప జిల్లాలో భూ ఆక్రమణలు, యథేచ్ఛగా చెలరేగిపోయిన వైసీపీ నేతలు. రాజ్ కెసిరెడ్డికి 100కు పైగా ఈడీ ప్రశ్నలు, మద్యం కుంభకోణంలో దోచేసిన సొమ్ముపై నిలదీత. సిరాజ్ సమీర్ను అరెస్టు చేయకుంటే పెను ప్రమాదమే, మొత్తం 19 మంది ఉగ్రకుట్రలు పన్నినట్లు గుర్తించిన ఎన్ఐఏ. రెరా ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలన్న ప్రధాని, కొనుగోలుదారులకు అన్యాయం జరగనీయొద్దని సీఎస్లకు సూచన. దిగుమతి టారిఫ్లపై ట్రంప్నకు ఎదురుదెబ్బ, అత్యవసర అధికారాల చట్టం కింద చెల్లవన్న వాణిజ్య కోర్టు. ట్రంప్ పాలన నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్, డోజ్ మిషన్ మరింత బలపడుతుందని ఆకాంక్ష.